నమస్తే అందరికీ. ఈరోజు కరీంనగర్లో మీకోసం 2014 మోడల్ 2015 రిజిస్ట్రేషన్ హోండా మొబిలియో. ఇది ఒక 7 సీటర్ వెహికల్. ఎవరైనా మీరు ట్రావెల్స్ నడిపించుకున్న వాళ్ళు ఉంటే, లేదనుకుంటే చిన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పెద్ద ఫ్యామిలీ మెంబర్ 7 నుంచి 8 మంది వరకు వెళ్ళొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే మనకైతే 20 నుంచి 20 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. మీరు ఎర్టిగా కారు కొనాలన్నా, ఇన్నోవా కారు కొనాలన్నా, పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మినిమం 5 నుంచి 10 లక్షల వరకు అయితే బడ్జెట్ ఉంటుంది. కానీ ఈ కార్ని కేవలం మీరు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఒక డిజైర్ కొనుక్కునే ప్రైస్లో ఈ కార్ అయితే మీకు ఇప్పేయడం జరుగుతుంది. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. ఇంజన్ విషయానికి వస్తే కూడా మనకు ఎర్టిగాలో 1200 సీసీ ఇంజన్ ఉంటుంది, డిజైర్లో కూడా 1200 సీసీ ఇంజన్ ఉంటుంది. బట్ ఇందులో 1500 సీసీ ఇంజన్ ఉంటుందండి. వాటికంటే స్ట్రాంగ్గా ఉంటుంది వెహికల్ కూడా. చాలామంది తెలియక ఎట్టిగా ఇన్నోవా సరే, ఇన్నోవా ఓకే, ఎట్టిగా అనేది కూడా చాలా ప్రైస్ ఎక్కువ. 2014 మోడలు మన దగ్గర 15 నుంచి ఉంది. 2015 లేదా 14 మోడల్ మనం ఎట్టిగా కొనాలనుకుంటే మినిమం 5 లక్షలు ఉంది ప్రైస్. బట్ ఇది 2015 మోడల్ 14 మోడల్ వచ్చే డిజైర్ ప్రైస్లో మనకైతే ఈ కార్ రావడం జరుగుతుంది. సరే, సైడ్ నుంచి లుక్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది. మన లేటెస్ట్ కియా కేన్స్ లాగా ఉంటుంది వెహికల్ కూడా. టైర్ల విషయానికి వస్తే మనకు హుండాయ్ కంపెనీ వీల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ టైర్లో 100కి 100% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోండి, 90% ఆఫ్ వెహికల్స్కి అండర్ బాడీ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బట్ చిన్న డ్యామేజ్ కూడా దీనికి లేదు. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కార్లో కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఎక్కడ. ఒకసారి చూడండి మీరు. టైర్ పైన పార్ట్ ఫ్లెండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానల్. వెనకాల రైట్ సైడ్ టైర్ల విషయానికి వస్తే ఈ టైర్ కూడా మనకు 70 to 80% ఉంది. సస్పెన్షన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఈ వెహికల్ బై రోడ్ వచ్చింది. ఇంజన్లో కూడా ఎలాంటి వర్క్ లేదు మనకి. ఒకవేళ చిన్న ప్రాబ్లం, ఒక 10 రూపాయల వర్క్ ఉన్నా, 10,000 వర్క్ ఉన్నా కూడా మనం ఏది ఉన్నా కూడా ఢిల్లీలోనే అన్నీ క్లియర్ చేసుకొని తీసుకొస్తాం. ఎందుకంటే బై రోడ్ వచ్చేటప్పుడు మనకు రోడ్లో ఇలాంటి ప్రాబ్లం కావద్దని చెప్పేసి. ఎందుకంటే 2000 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మనకు రోడ్ల మీద ఎవరు ఉండరు, మెకానిక్స్ అవైలబుల్ ఉండరు, ఎవరు ఉండరు. సో అండర్ బాడీలో కూడా చూసుకోండి, కింద ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు సస్పెన్షన్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా స్టెప్పిన్ టైర్ మనకు ఒక 30% ఉంది. హోండా మొబిలియో ఎస్ వేరియంట్ ఇది. మనకైతే ఈ వెహికల్ కరీంనగర్లో అందుబాటులో ఉందండి. ఎవరికైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కరీంనగర్కి వచ్చి వెహికల్ని లైవ్ ఇన్స్పెక్షన్ చేసి తీసుకెళ్ళండి. మంచి అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొని వచ్చి తీసుకెళ్ళండి. మనమైతే ఈ వెహికల్ గురించి ఎలాంటి ఢిల్లీలో పోస్ట్ అయితే చేయలేదు. ఒకసారి కారుకు సంబంధించిన సైడ్ లుక్ చూసుకోండి. చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంటుంది వెహికల్. తక్కువ బడ్జెట్లో 7 సీటర్ వెహికల్ కావాలనుకుంటే ఈ కారు చాలా బెటర్. సరే, ఈ కారుకు సంబంధించిన డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్ అండ్ లెఫ్ట్ డోర్, ఫ్రంట్ డోర్, చిన్న స్క్రాచ్ కూడా వెహికల్లో ఎక్కడ కూడా లేదు. టైర్ల విషయానికి వస్తే టైర్లో ఒక 60 to 70% ఉంది వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్. సో అండర్ బాడీ వ్యూ కూడా చూసుకుని, అండర్ బాడీ కూడా చిన్న డ్యామేజ్ లేదు. డైరెక్ట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 3rd, 4th, 5th ఓనర్ కాదు. మీకు 2 కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్ఓసి కావాలంటే కూడా మనకు 10 days లోపలనే వస్తుంది ఎన్ఓసి కూడా. ఫ్రంట్ టైర్లు రెండు కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ సీల్ టైర్స్ ఉన్నాయి. వెనకాల కూడా మనకు ఒక 80% to 70% వరకు అయితే ఉన్నాయి. ఎలాంటి టైర్లు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి బాడీ కూడా మనము రిపేర్ కానీ, బాడీ పార్ట్ కానీ, పెయింట్ కానీ ఎక్కడ కూడా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెహికల్ని స్టార్ట్ చేసి నడుపుకోవడమే. ఒకవేళ మేము చెప్పే ప్రైజు మీరు వచ్చిన తర్వాత వెహికల్ ఏమన్నా డిఫెక్ట్ అనిపిస్తే మేము ప్రైస్ తగ్గియమంటే ప్రైస్ తగ్గిస్తాము. లేదు అనుకుంటే మీరు వచ్చి వెహికల్ని చెక్ చేసుకున్న తర్వాత మీరే వర్క్ చేస్తా అంటే చేసుకోండి. లేదు అనుకుంటే మమ్మల్ని వర్క్ చేసి పంపించమన్నా కూడా మేము వర్క్ చేసి పంపిస్తాం. సీట్ కవర్ల విషయానికి వస్తే మనకైతే
రెగ్జిన్ అండ్ క్లాత్ రెండు కమాండ్ సీట్ కవర్స్ అయితే ఇందులో ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సీట్ కవర్ కొంచెం చినిగి ఉంది, మిగతా సీట్ కవర్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు. మనకి 88,651 కిలోమీటర్ మాత్రమే తిరిగింది వెహికల్, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. అండ్ మనకి మ్యూజిక్ సిస్టమ్ విషయానికి వస్తే హోండా కంపెనీ చెందిన మ్యూజిక్ ప్లే అయితే ఇందులో ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే కంప్లీట్గా మాన్యువల్ ఏసీ ఉంటుంది. వెనకాల రియర్ డిఫాగర్కి మనకు సంబంధించిన బటన్ అయితే ఈ ప్లేస్లో వస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్టు, ఒకవేళ యూఎస్బీ యూజ్ చేస్తా అంటే యూఎస్బీ కేబుల్ కూడా మనకి ఇదే ప్లేస్లో ఉంటుంది. అండ్ గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ విషయంలో ఏంటంటే మనకు కంప్లీట్గా మ్యూజిక్ సిస్టమ్ సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇందులో ఉంటాయి. సైడ్ మిర్రర్స్ విషయానికి వస్తే మనకి ఏంటంటే లోపల నుంచి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం అయితే సైడ్ మిర్రర్ని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మిగతా పవర్ విండోస్ విషయానికి వస్తే కంప్లీట్గా 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఇందులో ఉంటాయి. ఒకసారి కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను, కనెక్టివిటీ పార్ట్స్లో రస్ట్ రాకూడదు. అండర్ బాడీలో కూడా చిన్న రస్ట్ ఎక్కడ కూడా లేదు. పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఈ కార్ చాలా బెటర్. అంటే మా దగ్గర కొనడానికి కాదు, మీరు ఎక్కడ కారు కొనుక్కున్నా కూడా తక్కువ బడ్జెట్లో 7 సీటర్ కార్ కావాలనుకుంటే హోండా మొబిలియోకి వెళ్ళండి. మీకు మైలేజ్ కూడా 27 దాకా 22-25 దాకా అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. కంప్లీట్గా పవర్ విండో, సో ఏసీ వెనకాల ఉన్న వాళ్ళకి ఏసీ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ పైన రూఫ్కి ఏసీ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచే మనం డ్రైవర్తో సంబంధం, అంటే ఫ్రంట్ సైడ్ కూర్చున్న వాళ్ళతో సంబంధం లేకుండా ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కారుకి సంబంధించిన సెకండ్ రో అండ్ థర్డ్ రో కూడా మనకైతే ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. వెనకాల ఈజీగా 2 కూర్చోవచ్చు, ఇక్కడ 3 కూర్చోవచ్చు, ఫ్రంట్ 2, మొత్తం 7 సీటరు. కనెక్టివిటీ పార్ట్లో ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు, ఆల్ పర్ఫెక్ట్ ఉంది. సరే కారుకి సంబంధించిన వెనకాల డిక్కీ కూడా చూద్దాం. బ్యానెట్. సో ఇది మనకు కారుకి సంబంధించి సీట్ల రో, ఇది థర్డ్ రో అండ్ ముందు సెకండ్ రో, ఫస్ట్ రో, కంప్లీట్గా 3 వరుసలు ఉంటాయి. ఒక 7 సీటర్ వెహికల్ ఇది. వెనకాల కూడా మనకు చిన్న డ్యామేజ్ లేదు, కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. కార్ అయితే ప్రస్తుతానికి మనకు కరీంనగర్లో అవైలబుల్ ఉందండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం దయచేసి వచ్చే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరండి. ఎందుకంటే మనం పెట్టేదే యూట్యూబ్లో కాబట్టి చాలా వందల మంది మనకు వీడియో చూస్తూ ఉంటారు. ఎవరు వచ్చి వెహికల్ ఎప్పుడు తీసుకెళ్తారో మనకు తెలీదు. సో అందు గురించి ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేసి రండి. ఇది కార్ సంబంధించిన బ్యానట్ పట్టీలో కూడా ఎలాంటి చేంజ్ కాలేదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అప్రాన్స్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎలాంటి రిపేర్ కూడా కాలేదు. అండ్ కార్కి సంబంధించిన ఇంజన్ అండ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఆల్ పర్ఫెక్ట్ ఉంది. మీరు కూడా లైవ్ ఒక మంచి మెకానిక్ని తీసుకొచ్చుకొని వెహికల్ చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. డ్రైవ్ షాఫ్ట్, లోయర్ ఆర్మ్, రైట్ సైడ్ డ్రైవ్ షాఫ్ట్, లోయర్ ఆర్మ్ ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు కార్ మొత్తంలో కూడా. ఢిల్లీ నుంచి 2000 కిలోమీటర్ బై రోడ్ వచ్చిందండి. ఏ ప్రాబ్లం ఉన్న వెహికల్ అయితే మనం తీసుకోము, ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించుకొని కరీంనగర్ వరకు తీసుకొస్తాం. ఎందుకంటే ప్రాబ్లం ఉన్న వెహికల్ తీసుకొస్తే మనకి ఇక్కడే మాకు కూడా ఆగిపోతుంది, మాకే ప్రాబ్లం. కాబట్టి 1కి 10 సార్లు వచ్చేటప్పుడు, ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మెకానిక్ దగ్గర చెక్ చేయించుకొని పర్ఫెక్ట్ ఉన్న వెహికల్స్ అయితేనే మనం ఢిల్లీ నుంచి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు, కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్. మైలేజ్లో మాత్రం కింగ్ అని చెప్పొచ్చు. ఈ వెహికల్ ఇంత పెద్ద 7 సీటర్ అయి ఉండి 1500 సీసీ అయ్యి ఉండి కూడా మనకి 20 నుంచి 25 అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. ఎవరైనా ట్రావెల్స్ నడిపించుకుందామంటే కూడా చాలా బెటర్. మీకు దగ్గర ట్రావెల్స్ నడిపించే వాళ్ళు ఎట్టిగా అయినా ఇన్నోవా అయినా మనం ఇచ్చే, అంటే కస్టమర్స్కి వాళ్ళు ఇచ్చే మైలేజ్ ఎంత అంటే 13 నుంచి 14 వరకు అయితే ఇస్తాం. బట్ ఇది 20 ఇస్తుందంటే మనకు లీటర్కి 10 కిలోమీటర్ల డీజిల్ కూడా మనకైతే మిగులుతుంది.
సో ఇదైతే కార్కి సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.